Cycle. Hello, good afternoon, everybody. Today we are discussing about how to introducing yourself. Suppose I introducing myself. I'm Johanan. I teach spoken English. My parents are Kenji Abraham, Kenji Sugunamma. I have two brothers and two sisters. My hobbies are reading Bible, playing chess, and drawing pictures. Okay, so introducing this like నెక్స్ట్ మనం మీకు ఇంగ్లీష్ తెలుసా అని అడగడానికి డూ యూ స్పీక్ ఇంగ్లీష్, మీకు ఇంగ్లీష్ తెలుసా? డస్ యువర్ బ్రదర్ స్పీక్ ఇంగ్లీష్, మీ బ్రదర్ ఇంగ్లీష్ మాట్లాడతారా? డస్ యువర్ సిస్టర్ స్పీక్ ఇంగ్లీష్, మీ సిస్టర్ ఇంగ్లీష్ మాట్లాడతారా? డస్ బ్రదర్ రాజు స్పీక్ ఇంగ్లీష్, బ్రదర్ రాజు ఇంగ్లీష్ మాట్లాడతారా? డూ ద లాయర్ స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ డస్ ఎందుకు వచ్చిందంటే డస్ ఈజ్ ద సింగులర్ వాడతాం, బ్రదర్ సిస్టర్, రాజు ఈజ్ ద సింగులర్స్, lawyers are the plural, that's why do the lawyers speak English, does the girl speak English, girl is the singular, that's why we use here does, do plus es, does. Next, అలాగే మీరు ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారా? డూ యూ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, మీరు ఇంగ్లీష్ సంకోచం లేకుండా మాట్లాడతారా? డూ యూ స్పీక్ ఇంగ్లీష్ ర్యాపిడ్లీ, మీరు ఫాస్ట్గా మాట్లాడతారా? డూ యూ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్, మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారా? డూ యూ స్పీక్ ఇంగ్లీష్ కరెక్ట్లీ, మీరు ఇంగ్లీష్ కరెక్ట్గా మాట్లాడతారా అనేవి మనం ఇక్కడ చూడవచ్చును. మరి నెక్స్ట్ చూసినట్లయితే అలాగే మీరు ఇంగ్లీషు ఎలా మాట్లాడతారు, మీరు ఇంగ్లీష్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనే దాని గురించి మనం చూసినట్లయితే do you think English is hard? Next, English is simple. Do you think English is difficult? Do you think English is complicated? Do you think English is hard? Do you think English is simple? Do you think English is difficult? హార్డ్గా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? డిఫికల్ట్ కష్టంగా ఉంటుందా, సింపుల్గా ఉంటుందా? డూ యూ థింక్ ఇంగ్లీష్ ఈజ్ కాంప్లికేటెడ్, ఇంగ్లీషు కాంప్లికేటెడ్గా ఉంటుందా అని మనం ఇక్కడ చూడవచ్చును. తర్వాత చూసినట్లయితే నేను ఇంగ్లీషు మాట్లాడను, the man does not speak English. The man does not speak English fluently. The boys English very well. Boys English rapidly. Next, the boys don't understand
The boys don't understand English very well. Well. So the man does not speak English. English మాట్లాడలేడు. The man does not speak English. ఏంటి తను బాగా మాట్లాడలేడు. The boys don't speak English. Don't ఇక్కడ ఎందుకు వాడామంటే బాయ్స్ ప్లూరల్ కనుక don't యూజ్ చేసాం. The boys don't speak English rapidly. వారు ఫాస్ట్గా మాట్లాడలేరు ఇంగ్లీష్. The boys don't understand English well. ఆ యొక్క బాయ్స్ ఇంగ్లీష్ బాగా మాట్లాడలేరు అనేది మనం ఇక్కడ చూడవచ్చును. మరి తర్వాత చూసినట్లయితే అయిపోతుంది. ఫైనల్గా చూసినట్లయితే దయచేసి ఇంగ్లీష్ చెప్పడానికి ఎవరినైనా కనుక్కోండి అనడానికి one who English, he speaks English. Next, please bring someone who speaks English. Please ask for someone. English. Please direct me to someone who speaks English. Finally, please take me to someone who speaks ఇంగ్లీష్ అంటే చూడండి ఫైనల్గా ప్లీజ్ గెట్ సమ్ వన్ హూ స్పీక్స్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాట్లాడక ఎవరైనా తీసుకురండి. ప్లీజ్ బ్రింగ్ మీ సమ్ వన్ కనుక్కోండి ఎవరినైనా తీసుకురండి ఇంగ్లీష్ మాట్లాడేవారు. ప్లీజ్ ఆస్క్ ఫర్ సమ్ వన్ ఎవరైనా ఇంగ్లీషు నేర్చుకోవాలని తీసుకురండి. ప్లీజ్ డైరెక్ట్ మీ టు నాకు ఇంగ్లీషు నేర్పడానికి మార్గం చెప్పండి ఎవరైనా తీసుకురండి. ప్లీజ్ టేక్ మీ టు హూ స్పీక్స్ ఇంగ్లీష్ అలాగే ఎవరైనా నాకు ఇంగ్లీషు నేర్పే వాళ్ళని తీసుకురండి అని. సో మనం కొన్ని కన్వర్జేషన్ వాక్యాలు మనం రెగ్యులర్గా నేర్చుకుంటాను బట్టి మనం ఇంకా ఇంగ్లీషు సింపుల్గా మరి గ్రామరు అన్నీ మనం నేర్చుకోవాలంటే మరి చాలా మనకి టైం పడుతుంది. సింపుల్గా మనం ఇంగ్లీషు మాట్లాడాలంటే ఇది సరిపోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ like my channel. All the best everyone. Thanks to all.